10,954 754 పోస్టులు డైరెక్ట్‌గా రిక్రూట్ చేసుకుంటాం అనేదంతా చాలామంది నిరుద్యోగులు దాని మీదే ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి ముందు వాళ్ళ సమస్యల గురించి ఒకసారి మాట్లాడదాం. అంటే ప్రభుత్వం తర్వాత ఎందుకు ఆ నిర్ణయం మార్చుకుంది అనేది. తర్వాత వీఆర్ఓలు, వీఆర్ఏలు వాళ్ళ సమస్యలేంటో తెలుసుకుందాం. మనోత్తర గారు. ఇక ముందుగా ఈరోజు హెల్మెట్ పెట్టుకొని డిబేట్కి రావాల్సి వస్తుంది. ఈ డిబేట్లో కాంగ్రెస్ నాయకులతో వాదించడం రాక సహనం కోల్పోయి దాడులు చేస్తున్నారు. కాబట్టి నిరుద్యోగులకు ఇటు ఎవరైతే వీఆర్ఏ వీఆర్ఓలో స్థిరపడి మళ్ళీ అందులోకి రావాలని చూస్తే వాళ్ళందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో ధైర్యంతో దెబ్బతిన్నా పర్లేదు, తలకాయ పుచ్చక దెబ్బ తాగకపోతే సమస్య లేదు అని చెప్పి నేను జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకోవడం రావడం జరిగింది. సరే, శ్రీనివాస్ గారు మంచివారు, చెప్పలేము సహనం కోల్పోతే ఎవరు ఎట్లా మారుతారో, పిల్లలు కూడా పులైపోతారు. నిన్న సతీష్ మాది గారి మీద దాడి ప్రపంచం మొత్తం చూసి తర్వాత నిజాలు మాట్లాడితే మీడియా పైన దాడి, ఇంత పెద్దలా ఇంత బండలు పెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళు దాడులు చేస్తారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మహాన్యూస్ మీద దాడి చేస్తున్నారు. కాబట్టి నా మీద అంటే సహనం కోల్పోయి వాదించడం రాక ఎవడైతే వితండవాదం చేస్తాడో, వాదించడం రాదు, నేను చెప్పేది నన్ను చెప్పిన తర్వాత వారు చెప్పుకోలేదు. నాకు ఇచ్చిన సమయంలో ఇది చెప్పుకున్న తర్వాత నా బాధని కాంగ్రెస్ నాయకుల మీద, మీడియా మీద ఏ విధంగా దాడి జరుగుతుంది దానికి నిరసనగా ఈరోజు హెల్మెట్ పెట్టుకొని రావటం జరిగింది. ఇక చర్చలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం అనేది 10,550 జీపీఓ ఉద్యోగాలని భర్తీ చేద్దామని ఆలోచనలో వచ్చింది. అసలు ప్రతి సమస్యకు మూలం ఎక్కడుందంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నది. 20,550 విఆర్ఏ అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లను తీసివేసి, అంటే వాళ్ళని వేరే వేరే శాఖల్లో, అంటే రెవెన్యూ వ్యవస్థకు మూలం వీళ్ళు విఆర్ఏలు, విఆర్ఓలు, వీళ్ళ వ్యవస్థే ఉండొద్దు, వీళ్ళ పేద అవినీతి ముద్ర వేసి ఆ ప్రభుత్వం వీళ్ళే రెవెన్యూ చిన్న ఉద్యోగులు, వాళ్ళ రెవెన్యూ వ్యవస్థలో గ్రామాల పరిపాలన, గ్రామాల్లో వ్యవస్థ ఉన్నదంటే వాళ్లే కారణం, రెవెన్యూ వ్యవస్థకు మూలం వాళ్ళు. అట్లాంటి వాళ్ళను గిట్టగా కేసీఆర్ గారు, ఎందుకంటే వాళ్ళ యొక్క దొరలు కాబట్టి, వాళ్ళ మనస్తత్వం అట్లా ఉండదు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు వద్దని చెప్పేసి 20,550 మందిని ఎట్లా పంపించాలంటే ఏ ఉద్యోగాలను పీకైతే కాదు కాబట్టి బదిలీల పేరుతో వేరే వేరే శాఖలతో వీళ్ళని సర్దుబాటు చేద్దామని అంటే 16,750 మంది సర్దుబాటు అయ్యారు. 3,777 ఎంతో మంది మిగిలిపోయారు. వాళ్ళు ఏ ప్రభుత్వ ఉద్యోగాల్లో పంపుదామన్నా కుదరట్లేదు. వాళ్ళన్నీ కొంతమంది అర్హత లేని డిగ్రీ ఉన్నోళ్ళకి జూనియర్ అసిస్టెంట్ వచ్చింది, 7వ తరగతి చదివిన వాళ్ళకి ఉన్నారు విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్, మోతాదు అనేవాళ్ళు ఒకప్పుడు, అంతకన్నా సరే ఇప్పుడు కూడా మోతాదులు ఉన్నారు ఏదో మొత్తానికి. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు 7వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యలు కూడా ఉన్నారు. వాళ్ళు డిగ్రీ ఉన్నోళ్ళు కొంచెం పర్లేదు, జూనియర్ అసిస్టెంట్, కొంతమంది అటెండర్లుగా పనిచేస్తున్నారు. అట్లా అయితే అట్లాంటి వాళ్ళని మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే భూభారతి ఏమో మధ్యలో దాడి చేసి చెప్పలేదు అప్పుడే ముందు మేము అట్ట కాదు, భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. భూభారతి చట్టం ఏంటంటే ఆ రోజు దొరల పోర్టల్ ఏంటది, మన ధరణి పోర్టల్, ఆ ధరణి పోర్టల్ని మొత్తం మార్చివేసి ఇవాళ 20 లక్షల మంది రైతాంగానికి మేలు ఆ సమస్యలు ఉన్నాయి ధరణి పోర్టల్, వాళ్ళందరికీ మేలు చేయాలంటే సత్వరమే మనకి ఉద్యోగులు కావాలి. తర్వాత కాస్తో కూస్తో ఈ వ్యవస్థలో అవగాహన ఉన్నోళ్ళు కావాలి, రెవెన్యూ మీద అవగాహన ఉన్నోళ్ళు కావాలి. అట్లాంటి వాళ్లకు వేగవంతంగా పరీక్షలు పెట్టేసి అందులో నిష్ణాతులైన నిపుణులైన వాళ్ళని తొందరగా తీసుకుంటే, ఈ గ్రామపాలన అధికారులుగా తీసుకుంటే ఈ భూభారతి వ్యవస్థలో సక్రమంగా పనిచేసి గతంలో జరిగిన అక్రమాలను సక్రమం చేసే విధంగా వీళ్ళు దోహదపడతారని ఒక ఉద్దేశం. అయితే దొడ్డిదారిలో తీసుకోలే, వాళ్ళని సర్వీస్ కన్వర్ట్ అంటారు. జియో కూడా తీసింది, ఎట్లా తీశారు అది? ఆ జియో కూడా విఆర్ఏ విఆర్ఓలు ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళనే జియో తీశారు. 121 ఎంత జియో గుర్తులేదు నాకు. ఆ జియో తీసేసి ఆ జియో ద్వారా వీళ్ళని బట్టి ఎగ్జామ్ పెడితే 6,000 మంది ఎంతో దరఖాస్తు చేసుకున్నారు. ఎంతమంది ఉత్తీర్ణత సాధించారు పరీక్షలు అంటే 3,550 మంది సాధించారు. 7,404 పోస్టులునే నేనే చెప్పిన. మొట్టమొదట ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇది నిరుద్యోగులందరూ మాకు ఫోన్ చేస్తారు, నేను కూడా నిరుద్యోగులతో, ఎందుకంటే నిరుద్యోగ జేఏసీని స్థాపించింది ఈ రాష్ట్రంలో కేసీఆర్ పైన తొలిసారి కొట్లాడింది మానవతరాయ్ కొట్లాడి, కాబట్టి సార్ నాకు కూడా నిరుద్యోగుల పక్షపాతిని, ఏదేమైనా నిరుద్యోగుల పక్షపాతిని. మొదట ఒక ఉద్యోగస్తుడు కొడుకునైనా నేను నిరుద్యోగుల పక్షపాతి, ఎందుకంటే నిరుద్యోగ జేఏసీని స్థాపించిన వాళ్ళ కోసం కొట్లాడిన. ఈ 7,400 ఉద్యోగాలు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాం, మళ్ళీ వాదోపవాది అధికార ప్రతినిధులుగా ఉన్నాం. కాబట్టి మేమేం చేస్తున్నామంటే గతంలో ఆ పార్టీ విద్యార్థి విభాగం కానీ లేకుంటే ఇతర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇట్లాంటి సమస్యలు ఏమైనా వస్తే విన్నవించుకునే అవకాశం లేదు ముఖ్యమంత్రి.
నేను ఇప్పటికీ 2 సార్లు ముఖ్యమంత్రి నిరుద్యోగ సమస్య మీద నా గురించి కావాలి, నాకు పదవి విమానం కావాలి, నిరుద్యోగుల సమస్య మీద 2 సార్లు వినతి పత్రం ఇచ్చాను. నిన్న సాయంత్రం కూడా ఇచ్చొచ్చు. అందులో 2వ అంశమే ఈ జీపీఓలు. 2వ అంశం, మొదటి అంశం జాబ్ క్యాలెండర్, 2వ అంశం ఇప్పుడు విఆర్ఏలు జీపీఓల గురించి చర్చ వచ్చింది కాబట్టి దాని గురించే మాట్లాడతాం. ఈ జీపీఓలను కూడా భర్తీ చేయాలని చెప్పి, నిరుద్యోగులతోనే భర్తీ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పటం, ఆయన కూడా సానుకూలంగా స్పందించడం. అసలు మనం సిద్ధంగా ఉన్నాం. మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేసిన నిరుద్యోగుల విషయంలో వాళ్ళు వాయిదాలు ఏమంటే వాయిదాలు వేసినాం, పరీక్షలు వాయిదాలు ఏమంటే వేసినాం. గత ప్రభుత్వానికి పరీక్ష పెట్టడం చేత కాలేదు, గ్రూప్ 1 పెట్టడం చేత కాలే, గ్రూప్ 2 పెట్టడం చేత కాలే, ఏది చేత కాకపోతే మనం 60,000 ఉద్యోగాల భర్తీ నియామకాల కొలువులు ఇచ్చినాం. మరి ఇంత సక్రమంగా చేస్తున్నప్పుడు అదే అంటారు, ఇంత సక్రమంగా చేస్తున్నప్పుడు మనం తప్పకుండా నిరుద్యోగులకు ప్రయోజనం చేసే విధంగా, అదనపు ఉద్యోగాలు వచ్చే విధంగా ఉద్యోగాలు భర్తీ చేద్దాం. జీపీఓల విషయం ఏమైంది అన్న కదా, సత్వరమే ఉద్యోగాలు కావాలి మనకు. అనుభవజ్ఞులు, కొంచెం దాని మీద అవగాహన ఉన్నోళ్ళు కావాలి. కాబట్టి ఒకసారి భర్తీ ఎగ్జామ్ పెడితే రాలేదు, 2వసారి కూడా ఒకసారి అవకాశం ఇస్తే తొందరగా, ఎందుకంటే 2-3 నెలలు 4-5 నెలల్లో వీళ్ళకి అంటే శిక్షణ కూడా వాళ్ళకి అనుభవం ఉంటుంది ఆల్రెడీ. కాబట్టి వెంటనే శిక్షణ కూడా కొద్ది రోజులు, 10 రోజులు, 15 రోజులు కూడా ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, పనులు ప్రారంభిస్తారు. అయినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగుల గొంతు కోయటంలో అనేక సార్లు గొంతు కోసింది. ఒకప్పుడు ఉద్యోగాల భర్తీ కాంగ్రెస్ హయాంలో 900 జీవో ఉంది. నేను చెప్పింది 3,500 మందిని మీరు ఆల్రెడీ తీసుకున్నారు, మీకు అనుభవం ఉన్నోళ్లే కావాలి అంటే ఆల్రెడీ 2020 సెప్టెంబర్ 9వ తారీఖున అసెంబ్లీలో తీర్మానం చేసి కొంతమందికి పే స్కేల్ అమలు చేస్తాను, విఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి 81, 85 జీవోలు. అవును, అర్థమైందా? మరి ఎవరు బాధ్యత, ఎవరు చేయాలి న్యాయం? అసెంబ్లీలో చేసినప్పుడు ఎవరు చేయాలా? కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలా? ఆ పని చేయాలి, న్యాయం చేయాలా వద్దంటారా చెప్పండి? చేయాలి. గత ప్రభుత్వాన్ని వదిలిపెడదాం, మాకు సంబంధం లేదని. 60,000 ఉద్యోగాలు కూడా మేము ఎందుకు మాయని ఎందుకు అంటున్నా, వాళ్ళకి చేత కాలే, లగ్గం అయింది కానీ శోభనం కాలే, పిల్లలు పుట్టట్లే. అంటే పరిపూర్ణ జీవితం అంటే అర్థమైంది, లగ్గం కావాలా, శోభనం కావాలా, పిల్లలు పుట్టాలా, సంతానోత్పత్తి కావాలా, పరిపూర్ణ జీవితం కావాలా. కానీ మరి మేమేం చేసినాం, వాళ్ళ వల్ల కాకపోతే మేము ఎగ్జామ్ పెట్టినాం, పారదర్శకంగా వేగవంతంగా పరీక్షలు పెట్టినాం, 60,000 కొలువులకు నియామక పత్రాలు ఇచ్చి మగతనాన్ని నిరూపించుకున్నాం. వాళ్ళు ఆడనో మగానో వాళ్ళు నేను చెప్తాను, దయచేసి గుర్తుపెట్టుకోండి. చెప్పండి, మీరు అంటే సభ్యత కాదు, అందుకే హెల్మెట్ పెట్టుకున్నా. చర్చ మర్యాద కాదు, వారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. నేను తర్వాత చెప్పండి కాదండి, మీరు ఎందుకు ఆపుతారు? వారు మాట్లాడినప్పుడు అడిగిందా? గుర్తు పెట్టుకొని అడగండి. ఈ చర్చ మర్యాద కాదు, అందుకే హెల్మెట్ పెట్టుకోవాలి. అసహనం కోల్పోయి దాడి చేస్తున్నారు. ఇప్పుడు మధ్యలో ఆపితే ఏమైతే మళ్ళీ మేము మొదటి నుంచి కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు నిరుద్యోగం చేసి నాకు తెలిసి కథలు. మీరందరూ నిరుద్యోగులు అంటే మీ కసి. కేసీఆర్ గారికి ఓయిలో చెప్పులు చూపించారని నిరుద్యోగుల జీవితాలు నాశనం చేయడానికి కంకం కట్టుకుంటూ లోపాలతో కూడా న్యాయపరమైన చిక్కులతో కూడా నోటిఫికేషన్లు ఇచ్చి నేను ఇచ్చినా మీరు కొట్టుకొని చావండి, తన్నుకొని చావండి కోర్టుల్లో అని చెప్పి కోర్టులో పంపించాడు. రేవంత్ రెడ్డి గారు వచ్చి వాటిని ప్రక్షాళన చేసి జీవో నెంబర్ 3 చేసి వర్టికల్ కాదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ హార్టికల్ రిజర్వేషన్ అని భర్తీ చేసి 60,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి కారణభూతులయ్యాడు. కాబట్టి ఇక్కడ ఎందుకు వస్తుందంటే గతంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎట్లుందంటే 85, 81, 85 వీళ్ళకి హామీ ఇచ్చి కూర్చోండి. తర్వాత 10,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి, వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఒక పక్కన ప్రతి ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీస్ ముందు పోయి వినతి పత్రాలు ఇస్తున్నారు. మా గతి ఏంది, మేము విఆర్ఏ వారసులో ఉన్నాం మేము అని. తర్వాత అనుబంధ కార్మిక వామపక్ష సంఘాలని వీళ్ళకి మద్దతిస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి నిరుద్యోగి ఒక్కను, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అందులో అవకాశాల కోసం ఎదురు చూసేవాళ్ళు కూడా ఇంకొకను. గుడ్డిగా రూపాయి న్యాయానికి ఒక పక్కేమో వాళ్ళు 2 పక్కల మాట్లాడుతాం. ఇరుపక్షాల న్యాయాలు వాదనలు చూసి అటు న్యాయం చేస్తాం, ఇటు న్యాయం చేసే ప్రక్రియ చేస్తాం. అయితే గతంలో విద్యార్థులకు నిరుద్యోగులకు ఏ విధంగా అన్యాయం చేశారంటే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నంత వరకు 141247 జీవో 64 నుంచి 90 వరకు ఉంది ఆ జీవో. తర్వాత 1990 ఒక జీవో పట్టుకొచ్చారు. మొన్నటి దాకా 2014 వరకు ఉంది అది. వీళ్ళు వచ్చిన తర్వాత 2018లో ఈ జోనల్లు మల్టీ జోనల్ అని చెప్పి నిరుద్యోగుల గొంతు కోసారు. ఆ రోజు నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు, వీళ్ళు ఉద్యోగులకే మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఈ తప్పు ఈ వివక్ష ఉండొద్దని ప్రెస్ మీట్ పెట్టి మరి ఖండించారు. ఖండిస్తే కొంతమంది స్పందించడం, పోరాటాలు చేసిన ప్రభుత్వంతో చేయాలంటే కాదు. కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వాలేమో 60% పదోన్నతుల ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలి, 40% నేరుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిరుద్యోగాలు నింపాలని చెప్పి ఆ జీవో ఉత్తర్వులు తెచ్చింది.
ఇక్కడ బీఆర్ఎస్ చిన్న ప్రభుత్వం ఏం doubt, చిన్న చేసింది? doubt. మనో తరగతి. బీఆర్ఎస్ ఇదే ప్రభుత్వం ఏం discussion చేసింది? నేను అయింది అందుకని కాబట్టి దీనికి చిన్న లింక్ doubt. ఉందేమో, నేను లింక్ లేకుండా చిన్న మాట్లాడలేదు. డౌట్ అడుగుతున్నాను నేను అంతే. మీరు ఏదైతే 60% 40% అన్నారో నిన్న డిబేట్ లో కూడా ఇదే డిస్కషన్ వచ్చింది. అది ఓన్లీ ప్రమోషన్స్ లో మాత్రమే ప్రమోషన్ అంటే రిక్రూట్మెంట్స్ లో కాదు అనేది. 100% ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండదండి. అది ఇప్పుడు జియో 1835 అని ఈ మహానుభావుడు తీసుకొచ్చింది. మల్టీ జోన్లు అని నానా ఇష్టం చేసి తెలంగాణ అసలు హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళకి చోటు లేకుండా చేసి ఆ రోజు మేము కొట్లాడి తెలంగాణ తెచ్చుకుందేందుకు? మా ఉద్యోగం హైదరాబాద్ మాదిరా బెజవాడ మీదిరా అంటే ఇలా వరంగల్ ఓడికి ఖమ్మం ఓడికి కరీంనగర్ ఓడికి హైదరాబాద్లో ఉద్యోగాలు లేకుండా చేసిండు. ఈ జియో 1835 కూడా ఏంటంటే 70 ఏమో పదోన్నతులు 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్. కాబట్టి నిరుద్యోగులరా ఈ జీపీఓ ఉద్యోగాలు మీకు రాకుండా పోవు. ఒకవేళ ఈ పరీక్షలో మళ్ళీ 2000 మంది 3000 మంది అర్హతలతో పరీక్ష రాసి ఉత్తీర్ణులైనా మహా అంటే రావడానికి అసలు ఇష్టం లేదు వాళ్ళకి. అందులో ఆల్రెడీ సర్వీస్ చేసుకుంటా జూనియర్ అసిస్టెంట్ గా చేసుకుంటా మళ్ళీ వెనక్కి ఎందుకు రారు? ఎందుకు మీరు బలవంతంగా బలవంతంగా అంటలేదు. ఆల్రెడీ కొంతమంది వాళ్ళ ఉద్యోగ సంఘాలు లచ్చిరెడ్డి గారికి వాళ్ళకి వింతి పత్రాలు ఇస్తున్నారు, వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు కొంతమంది. కాబట్టి ధర్నాలు ఎందుకు చేయాలా? శాంతియుతంగా పరిష్కరించుకుందాం, మళ్ళీ ఒకసారి పరీక్ష పెడతాం, మళ్ళీ నెగ్గండి. పరీక్ష పెట్టే ఇస్తున్నాం తప్ప దొడ్డిదారులో వాళ్ళ లెక్క అయ్యాలా? రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు అంటే 4,91,304 ఉద్యోగాలు మంజూరు అయి ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసే వాళ్ళు 3,170,000 ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత 3,56,135 మంది పనిచేస్తున్నారు. ఇందులో దొడ్డిదారిన మంజూరు కాకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల్లో ఎస్టీ గురుకులాల్లో 2,000 ఉద్యోగాలు దుబ్బేసిండు. వాళ్ళ అనుచరులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా 2,000 ఉద్యోగాలు ఇచ్చేసి కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించి ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ఉద్యోగాలు ఇచ్చుకొని నిరుద్యోగులు పొట్టలు కొట్టారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు అందుకే కమిషన్ వేసింది ఆయన. అరే సిఆర్ బిస్వాల్ కమిషన్ ఏమో 1,91,000 ఉద్యోగాల ఖాళీలోనే 2020 డిసెంబర్లో చెప్పింది. అంటే పే రివిజన్ కమిషన్ వేతన సవరణ సంఘం చెప్పింది. మరి వీళ్ళు ఏం చెప్పుకుంటారో గొప్పలు 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసి మేము అన్నారు. అంటే వాళ్ళు చెప్పింది 1,91,000 ఉద్యోగాలు 2020లో ఖాళీ ఉన్నాయని పే రివిజన్ కమిషన్ చెప్పింది. సిఆర్ బిస్వాల్ ఐఏఎస్ రిటైర్డ్ ఆయన చెప్తే మేము 1,60,000 భర్తీ చేశారంట. మరి అంటే 20,000 ఉద్యోగాలు ఉన్నాయి. మరి మేము 60,000 ఉద్యోగాలు ఎట్లా ఇచ్చిన 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మరి ఇంకా 1,60,000 ఉద్యోగాలు ఎట్లా ఖాళీగా ఉన్నాయి? కాబట్టి ఏదైనా నిరుద్యోగులతో నింపాలనే ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత అంత గొప్ప వాళ్ళు అంటే వీళ్ళు 10,974 డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇక్కడ ఇవన్నీ కూడా ఈ చరిత్ర అంతా కూడా చెప్పాలా, తెలవాలి కదా మీరంతా కూడా మమ్మల్ని మాట్లాడియండి. ఇప్పుడు 10,000 ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ఆ ఉద్యోగాల్లో వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు. నిరుద్యోగులతో నింపకుండా రిటైర్డ్ అయిన వాళ్ళకి సరే ఐఏఎస్లు ఐపీఎస్ సలహాదారులు పెట్టుకుంటే అర్థం ఉంది, పర్థం ఉంది, అనుభవం సరే. దానివల్ల ఈ ప్రిపేర్ ఎవరికి ఇబ్బంది ఉండదు. ఈ నిరుద్యోగులు ఎవరో సలహాదారులు ఉద్యోగాలకు పోటీ పడరు. కానీ మన క్లర్కులు తర్వాత సూపర్వైజర్లు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయి వాటిలో కూడా రిటైర్డ్ అయిన కొనసాగించారు. అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు లంచాలు తీసుకొని నిరుద్యోగులు పొట్ల కొట్టారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి అరే ఇట్లా కొనసాగటం పద్ధతి కాదు, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన ఉండాలి. ఎన్ని శాఖలు ఉన్నాయి? 33 శాఖలు, అనుబంధ శాఖలు. ఆ ఎంతమంది లెక్క తీయంటే 6,000 మంది వచ్చారు. వెంటనే ఒక వేటుతో వాళ్ళందరూ తీసేసి ఈ జాబ్ కేటాయించడం ద్వారా భర్తీ చేయాలని చూస్తాను. ఇది కాంగ్రెస్ లో చేసింది. అందుకే ఎందుకు అంటున్నా సంబంధం ఎందుకు ఉంది అంటానంటే ఫస్ట్ వీళ్ళకి కూడా గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడేమో వాళ్ళు నోటిఫికేషన్ వీళ్ళు చేత కాకపోతే మేము భర్తీ చేసినట్టు మా ఉద్యోగాలు కాదంటున్నారు. ఇప్పుడు వాళ్ళది ఇది మాదే అంటున్నారు. వాళ్ళు పెట్టిన బకాయిలు డబ్బులన్నీ కూడా మీరే భర్తీ చేయాలంటారు. ఆ ఉద్యోగాలు మాత్రం మాయ కాదంటారు. ఆ ఉద్యోగాలు మీరు భర్తీ చేయాలి, మీది కాదు మా ఖాతాలో వేసుకుంటామంటారు. అంటే కొత్తగా ఏందండి ప్రభుత్వం అనేది ప్రభుత్వం ఉంటుంది, పార్టీలు వచ్చి అధికారం చేపడతాయి అంతే. అదే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఆ 2 లక్షల ఉద్యోగాలకు 35 లక్షల మంది పోటీ పడతారు. 35 లక్షల మందిలో 10 లక్షల మంది గ్రూప్స్ వీటి కోసం పోటీ పడతారు. మిగతా వాళ్ళంతా వేరే వేరే వ్యాపకాల్లో వెళ్ళిపోతారు అంతా. కాబట్టి మేము ఇక్కడ ఏంది 81, 85 సరే వీళ్ళకి ఒక అవకాశం ఇచ్చినాం. మళ్ళీ వాళ్ళు వచ్చి బాధపడుతున్నారు. అసలు ఏముంది ఆ ప్రభుత్వం 81, 85 జీవో ద్వారా మీకు ఉద్యోగాలు ఇచ్చేస్తాం, ఇంటర్మీడియట్ అర్హత ఉంటే డైరెక్ట్గా ఇచ్చేస్తాం అని. డైరెక్ట్ కూడా ఇవ్వటం మంచిది కాదు. ప్రభుత్వాలు కూడా అట్లా ఇవ్వకూడదు. కేసీఆర్ గారు తప్పులు ఇవన్నీ. కేసీఆర్ గారు తెలవకుండా చట్టాలు జీవోలు అని తెలవకుండా 85 జీవోలు తీసేసి అర్హతలు లేకపోయినా పరీక్షలు పెట్టకుండా ఉద్యోగాలు ఇస్తానని ఒప్పుకున్నాడు. కానీ మేమేం చేస్తున్నాం? ఒకవేళ నిజంగా వాళ్ళ కష్టానికి 60 ఏళ్ళు వచ్చి 60 ఏళ్ళు పైబడి ఎవరన్నా ఉన్నా మందిలో ఉద్యోగాలు ఎవరైనా వీఆర్ఏలు ఉంటే అనుభవజ్ఞులు కావాలి. కాబట్టి మరొక అవకాశం ఇచ్చి ఇటు భూభారతి చట్టాన్ని ముందుకు తీసుకుపోవాలి, రైతులకు మేలు చేయాలి. ఒకవేళ ఎట్లా ఎట్లా చేసినా ఈ ప్రభుత్వం ఎగ్జామ్ మళ్ళీ ఎగ్జామ్ పెట్టినా నాకు తెలిసి 2,000 మంది కన్నా ఎక్కువ రారు.
మిగతా ఉద్యోగాలు మనకు 30% మనకు 3,500 ఉద్యోగాలు ఇవ్వాలి కదా. అట్లాగే నిరుద్యోగులకు వస్తాయి. ఇక్కడ నిరుద్యోగం అనేవాడు నష్టపోకుండా మేము ఇక్కడ కాపలా కాస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. ఇందాక కోచింగ్ సెంటర్ యజమాని గారా మరి వారు ఏం చెప్తారో, నవీన్ గారా రవి గారా నరేష్ గారు ఫేక్ అంటున్నారు. ఎట్లా అంటారండి మీరు ఫేక్? జాబ్ క్యాలెండరు ఇచ్చినాం, అసెంబ్లీలో ప్రవేశపెట్టినాం, దాన్ని అమలు చేసే లోపు వర్గీకరణ అంశం వచ్చింది, తీర్పు వచ్చింది. అంటే మాదిగలకు సామాజిక న్యాయం చేయకుండా ఉద్యోగాలు ఇద్దామా? చెప్పండి చెప్పిన తర్వాత ఆగండి, నన్ను చెప్పిన తర్వాత మీరు సమాధానం చెప్పండి. మాదిగలకు వర్గీకరణ చేయకుండా అమలు చేస్తే మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోరా? అంటే మన సంవత్సరాలు ఆగుపడ మన కోచింగ్ సెంటర్లు బాగుపడాలా, నిరుద్యోగుల జీవితాలు రోడ్డు మీద. ఆగండి. ఇలా కోర్టులో గ్రూప్ 1 తీర్పు రిజర్వ్ లో ఉంది, ఆపారు. తర్వాత గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది, గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది. ఇంకా ఏంటంటే గ్రూప్ 3 చేస్తారంటే నేనే లేఖ రాసి ఆఫ్ చేసిన. ఎందుకంటే మళ్ళా ఉద్యోగాలు వేరే వాళ్ళు వచ్చి గ్రూప్ 2 వచ్చి ఇందులో చేరితే నిజమైన పాపం మళ్ళీ గ్రూప్ 2లో మళ్ళీ వెరిఫికేషన్ తర్వాత జరిపితే ఇది ఖాళీ చేసి మళ్ళీ అందులో పోతే ఇక్కడ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, బ్యాక్లాగ్ పడతాయి ఉద్యోగాలు. అట్లా కాకుండా మీరు సీరియల్ ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 భర్తీ చేయమంటే వాళ్ళు ఆపారు, నిన్నారు. గతంలో ఈ సంస్కృతి లేదు, మీరు లేఖ రాస్తే పట్టించుకున్న దాఖలాలు లేవు, ఆపారు. నిజంగానే మన 30వ తారీఖు జడ్జిమెంట్ వచ్చినట్లయితే ఈ పాటి కసరత్తు అయ్యేది. జాబ్ క్యాలెండర్ 32,000 ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళ జడ్జిలు ఏం చేస్తున్నారంటే తెలుగు మీడియం అని, మూల్యాంకనం అని దాన్ని ఆపేస్తారు. సరే కోర్టులో ఉన్నదాన్ని మనం మాట్లాడొద్దు దాని గురించి. దానివల్ల ఏంది, పాత నోటిఫికేషన్ గ్రూప్ 1ది కోర్టులో ఉన్నప్పుడు తీర్పు రాకుండా కొత్త నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ గ్రూప్ 1 ఇవ్వడం కుదరదు, చట్ట విరుద్ధం అది. కాబట్టి మనం కూడా ఏంది, గతంలో గ్రూప్ 1 ఇచ్చినాం, ఎప్పుడు ఇచ్చినాం? అక్టోబర్లోనే ఎప్పుడు ఇచ్చినాం గ్రూప్ 1. ఆ గ్రూప్ 1 మళ్ళీ ఇవ్వాలంటే ఇది పరిష్కారం కావాలా? అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ లేకుండా, గ్రూప్ 2 నోటిఫికేషన్ లేకుండా, గ్రూప్ 3 కీలకమైన ఉద్యోగాలు గ్రూప్ 3 నోటిఫికేషన్ లేకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేద్దామా? ఇది న్యాయసమ్మతమేనా చెప్పండి? కాబట్టి ప్రభుత్వం ఆలోచన కూడా ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళు తీర్పులు ఇచ్చేయకండి. ఇప్పుడు ప్రభుత్వం వైపు కూడా వాదనలు వినండి. ఎవరికి వచ్చినట్టు జడ్జిమెంట్లు మోసం చేస్తుంది, దగా చేస్తుంది. గతంలో మోసాన్ని పసిగట్టండి అంటున్నా. గతంలో పరీక్షలు పెట్టడం రాకపోతే పరీక్షలు పెట్టడం పారదర్శకంగా ఎట్లా పెట్టినాం? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోయి ముఖ్యమంత్రి ఆయన తొలినాళ్ళలో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కూర్చోలే, పారిశ్రామికవేత్తలతో కూర్చోలే. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పోయి రేవంత్ రెడ్డి గారు 3 గంటల సేపు భేటీ అయ్యి పరీక్షలు ఎట్లా పెడుతున్నారో ఏం తెలుసుకొని ఇక్కడ ప్రక్షాళన చేసి పరీక్షలు పెట్టారు. ఎప్పుడైనా నిరుద్యోగులు దేని గురించి కొట్లాడాలండి? పరీక్షలో తప్పులు మేము కొట్లాడినమాట, తప్పులు అయితే కొట్లాడినాం, అవకతవకలు అయితే కొట్లాడినాం, వాయిదా లేదని కొట్లాడలేము. మేము నోటిఫికేషన్ కావాలని ఇప్పుడు బ్రదర్ నువ్వు మధ్యలో రాకు. ఇది స్పందించే ప్రభుత్వం కానీ బంధించే ప్రభుత్వం కాదు. నిరసన తెలుసుకోండి, కాదంటలేదు, వద్దంటలేదు, మిమ్మల్ని బంధించట్లేదు, ఏం చేయట్లేదు. కాకపోతే అదుపులోకి తీసుకుంటున్నారు. అదుపులోకి తీసుకోవడం అనేది అది చట్టబద్ధం, వాళ్ళు శాంతి భద్రతలు ఇబ్బంది లేకుండా తీసుకుంటారు. అది కామన్ కేసులు పెట్టరు, వదిలేస్తారు. కాబట్టి గతంలో మా అందరి మీద ఎన్ని కేసులు పెట్టారు? ఒక కేసులో పెడితే 40 కేసులు పెడితే ఒక కేసుకి 10 మంది అరెస్ట్ అయితే 40 అంటే 10 మంది అంటే ₹1,00,000 షూరిటీ డబ్బులు కట్టాడ. ఇప్పటికి మూలుగుతున్నాయి మా డబ్బులు అక్కడ. అట్లా చేసి అంత అడిచి వేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం దయచేసి నిరుద్యోగులారా, ఎవడో ఏదో స్వార్థం కోసం నేను ఏమంటున్నా అంటే ఒక్కటే మీ మీడియా ద్వారా నిరుద్యోగులకు సందేశం ఇస్తున్నా. ఏ నినాదం వెనక ఎవడి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోలేనంత వరకు నిరుద్యోగులు మోసం చేస్తారు, నిరుద్యోగులు మోసపోతూనే ఉంటారు. కాబట్టి ప్రభుత్వం ఇక్కడ గతానికి భిన్నంగా మీకు ఉద్యోగ కల్పన చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తుంది. ఇక్కడ మేము గతంలో ఎమ్మెల్యేగా అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు నిరుద్యోగి. ఏ విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ అధ్యక్షుడు అండి. ఎన్నడన్నా మేము రోడ్ల మీద పోరాటం చేస్తుంటే ముఖ్యమంత్రి దగ్గర దిశపోయిందండి, మాట్లాడిండి. మేము పోయినాం, మేము 2 సార్లు, మీరు ఎట్లా మర్చిపోతారండి? 2 సార్లు వినండి. మేము వాయిదా వేయాలంటే గ్రూప్ 1 వారితో 2 సార్లు చర్చలు జరిపినాం. 2 సార్లు చర్చలు జరిపి గ్రూప్ 1, గ్రూప్ 2 వాయిదా చేసినాం. గత ప్రభుత్వం వ్యవహరించింది ఈ విధంగా ఎంత నియంత్రితంగా అంచవేసింది. ఇలా ఉందా? ఒక్కో దాని తర్వాత ఒకటి దగ్గర జస్ట్ ఒక డిఎస్సి ఎగ్జామ్ జరుగుతూనే ఉంది, మధ్యలో హాస్టల్ వాడారు. ఎట్లా రాస్తారండి? అన్ని రాశాను సార్, అన్ని రాశాను. చెప్పు నాకు. డిఎస్సి రాశా, హాస్టల్ వాడిని రాశాను, హాస్టల్ వాడిని రాశా. ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్? అంతకుముందు ప్రభుత్వం వచ్చింది.
డేట్ చెప్పు. డేట్ ఆగస్టులో 9వ తారీఖు ఏదో హాస్టల్ వాడే ఏ సంవత్సరం వచ్చింది? ఏ లాస్ట్ 2022 నోటిఫికేషన్లు వస్తే అవునా ఇంకా వాయిదా మేమేం చేసినాం? సరే ఇప్పుడు ఇప్పుడు చర్చ అర్థవంతంగా ఉండాలి. నాకు జాబ్ ఎంత ఎన్ని పోస్టులు ఇచ్చారు? ఒకేసారి అని చెప్పి ఉద్యోగం వచ్చిన హాయి ఉద్యోగం ప్రపంచ లేకపోతే కారణం ఏంది? నేను దేనికని రాయాలి? కుమార్ గారు ఇదేంటిగా రాయటం? నిందిస్తే ఎట్లా అంటున్నా? ప్రణాళిక లేక ప్రణాళిక లేకపోతే లేకుండా జీరో పోస్ట్ ఇచ్చేసి అవకాశాలు దూరం చేసిండ్రు. 23-24లో నువ్వు ఎగ్జామ్ ఎక్కడో అర్థం చేసుకోవాలి. నిరుద్యోగులు చదవట్లేదు. నిరుద్యోగులు ఏంటంటే కోచింగ్ సెంటర్ ఒక నిరుద్యోగ ఉద్యోగం రాని అభ్యర్థి ఉద్యోగం వచ్చిన అభ్యర్థిని కూడా పెడితే వాళ్ళ మనోవేదన కూడా ఉద్యోగాలు వచ్చిన ఎక్కడ మీరు చెప్పండి. నేను అదే చెప్తున్నాను. అది కాదండి మన నోటిఫికేషన్ విఆర్ఓ అంటున్నారు. విఆర్ఓ కాదండి గ్రూప్ 1 గ్రూప్ 2 విజయం సాధించి అట్లా కాదు వారు వేరే ఉద్యోగాలు తీసుకుపోతున్నారు. ప్రభుత్వ వాళ్ళని చెప్పి మీరు రాజకీయాలు మాట్లాడకండి. మీరు ప్రభుత్వ మీకు ఇచ్చిన న్యాయమైన మార్గాలు కూడా నేను చెప్పాను. నీకు రాకపోతే నీ తప్పు. ఉద్యోగాలు లేట్ అయితే వాళ్ళకి రాదు. నీకు నష్టం, చదవకపోతే నీకే నష్టం. వాళ్ళకి ఏంటంటే ఇది సీరియల్ లెక్క సాగుతుంటే నోటిఫికేషన్ బట్టి అయితే వాళ్ళకి సంతృప్తి ఉండే. వాళ్ళకి ఏంది అనుభవంతో చెప్తాను. నోటిఫికేషన్లు ఇవ్వటం గొప్ప కాదు. ఆ నోటిఫికేషన్ న్యాయపరమైన చిక్కులు లేకుండా లోపాలు లేకుండా పరీక్ష